మహబూబ్నగర్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ ప్రభావంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులతో కలిసి బీసీ సంఘాల నేతలు బంద్లో పాల్గొంటారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం చేస్తామంటున్నారు నేతలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుంచి బంద్ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అటు బీసీ సంఘాల నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా బస్ డిపో ముందు బైఠాయించి ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ డిపో దగ్గర ఉన్నాం. ఆర్టీసీ బస్ డిపో ముందు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వివిధ కులాల నాయకులు, అదేవిధంగా బీసీ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు. 42% రిజర్వేషన్ల అమలుకై ఈరోజు బంద్కు పిలుపునియడం జరిగింది. అందులో భాగంగానే పూర్తిగా ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు. మనతో పాటు బీసీ జేఏసీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, ఈ బంద్ను ఎట్లా చూస్తారు? ఏదైతే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు అనేటటువంటి తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు కూడా ఈరోజు ఈ బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఎట్లా చూస్తారు ఈ బంద్ని? 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పిలుపునిస్తూ ఈ జరుగుతున్న ఈ బంద్ను అన్ని రాజకీయ పక్షాలు, తర్వాత ముఖ్యంగా అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు ముందుకొచ్చి బ్రహ్మాండంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారని మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇస్తున్నాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అధికారంలో ఉన్నాయో వాళ్ళు చిత్తశుద్ధితోన అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా అయితే 10% రిజర్వేషన్లు వాళ్ళు అడగకుండానే ఇచ్చిండ్రో, ఈరోజు బీసీలు 42% రిజర్వేషన్లు అడగడం అనేది చాలా న్యాయంగా దాన్ని అమలు చేయడంలో మీనామేషాలు లెక్క పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు చెప్పండి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లను అమలు చేయలేక ఇక్కడ మద్దతు తెలుపుతూ కూడా కొంత డ్రామాలు చేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఏం చెప్తారు? ఈరోజు బీసీలపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ అంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కులగణన చేసి చాలా ట్రాన్స్పరెంట్గా కులగణన చేసి కూడా ఈరోజు 42%కు మద్దతు తెలిపింది. ఈరోజు అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసి వారు ఏదైతే ఉందో పార్లమెంట్లో రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్ళి దాని బిల్లు 9th షెడ్యూల్లో పెట్టమని కూడా కోరడం జరిగింది. డెఫినెట్గా కూడా దీనిపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ అదే అంటే రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా బీసీలపై చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి, ఈ నినాదాన్ని తీసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అమలులో పూర్తిగా చిత్తశుద్ధి వహించాలి, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కల్పించాలి. లేని పక్షంలో బీసీ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్లను అమలు చేసే దిశగా ముందుకెళ్లాలంటూ కూడా బీసీ సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో మణికంఠ, 10 టీవీ, మహబూబ్నగర్.